ఈయన ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కటే గుర్తుంచుకోవాలి, స్నానాన్ని చేసేటటువంటి సందర్భంలో, అంటే అమ్మవారిని స్నానాన్ని చేయించే, అయ్యవారిని స్నానం చేయించే సందర్భంలో ఏ విధంగానూ స్పృశించని జలంతో అభిషేకాన్ని చెయ్యాలి అనేది నియమం. అంచేత ఏం చెయ్యాలి, ఆ కొబ్బరికాయ ఒక్కటి కొని, కొన్నటువంటి కొబ్బరికాయ పైన చిన్న భాగం మాత్రమే తొలగిపోయేలా కొబ్బరికాయని పగిలేలా చేసి, కొబ్బరికాయలో జలం అలా ఉండగానే దాంతో ఉద్ధరణితో కానీ అభిషేకం చేసినట్టయితే అది స్పృశించని జలము అవుతుంది, స్పృశించిన జలము అవుతుంది. అంటే మనం తెచ్చిన జలము అవుతుంది, అయ్యవారికి అభిషేకం, అమ్మవారికి అభిషేకం అయిపోతుంది. దీనికంటే మరింకా మంచి పద్ధతి ఏమిటంటే, తిరుమల తిరుపతిలో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ఉత్సవకాలంలో, కొబ్బరి బొండాన్ని తెచ్చి పైన ఇలా తీసేసి చక్కగా ఆ నీటితో అభిషేకం చేయడం. కొబ్బరి బొండ